రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మేట్ మండలం కొహెడ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సర్వే నంబర్ 131, 132, 133, 135లో ఉన్న లేఅవుట్లలో 350 మంది ప్లాట్లు 30 ఏళ్ల క్రితమే కొనుగోలు చేశామని, ఇప్పుడు కొంతమంది నకిలీ పత్రాలు సృష్టించి సర్వే నంబర్లలో భూమి తమదంటూ వస్తున్నారని ప్లాట్ల యజమానులు ఆరోపించారు. కోర్టు ఆర్డర్స్ ఉన్నా కూడా అధికారులు న్యాయం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాము జేసీబీతో ప్లాట్లు చదును చేస్తుండగా మరొక వర్గం వ్యక్తులు అక్కడకు వచ్చి గొడవ చేశారని తెలిపారు. మరో వర్గం వ్యక్తులను ప్లాట్ల యజమానులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో రంగంలోకి దిగిన హయత్నగర్ పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సదరు భూమి వద్ద ఆందోళనకు దిగారు ప్లాట్ల యజమానులు. ఇల్లీగల్ పేపర్ తయారు చేసి కేసు వేసి కొట్లాడుతున్నారు. భూభారతిలో కూడా 92 నుంచి చూస్తే ఇప్పటి వరకు 92లోనే కన్వర్షన్ అయిపోయింది ప్లాట్ల కిందకి. వీళ్ళు 93లకి వేసేసారు బక్కారెడ్డి వాళ్ళు. 2005 వరకు కూడా భూభారతిలో కూడా ప్లాట్లనే వస్తుంది. నాలా కన్వర్షన్ కూడా అయిపోయి ఉన్నది 2025లో భూభారతిలో కూడా. అట్నే ఎల్ఆర్ఎస్లు కూడా తీసుకున్నారు. దీంట్లో జిహెచ్ఎంసీ పర్మిషన్లు తీసుకున్నారు. లోన్స్ కూడా తీసుకున్నారు. దీన్ని తొందరగా జాయింట్ కలెక్టర్ గారు రికార్డు చూసి ఈ రికార్డు ప్రకారంగా న్యాయం చేయమని కోరుతున్నాము. మా నాయన చొర్రూరు, మా నాయన ప్లాట్ కొన్నాడు. కొంటే ఆయన తెలిసి బాగాలేక కొడుకులమైన బిడ్డలమైన ముగ్గురం బిడ్డలము నేను తీసుకొని కూడా ఇప్పుడు నా పేరు మీద అవి కూడా చాలా రోజులు అవుతుంది. నా బిడ్డకి ఇచ్చి మా అల్లుడు బాధ పెడుతుండు. నేను కొనుక్కొని ఇప్పుడు నేను రూపాయి, మా ఆయన లేడు చచ్చిపోయిండు, రూపాయి కూడా పెట్టి కొనుక్కొని బాధ పెట్టాలన్న న్యాయం ఏముందన్న మీకు? వాళ్ళకింత న్యాయం ఎంత? అది మేము ఎట్లా బతకాలి, ఎట్లా చేయాలి? మా అల్లుడు ఇప్పుడు నేను అది తీసుకోమంటే తీసుకుంటలేడు, బాధ పెడుతుండు. ఎట్లా చేయాలి? న్యాయమేనా? కలెక్టర్ గారు ఏమన్నారంటే మీ ప్లాట్లు మీరు సాఫ్ చేసుకోవాలి కదా, మీరు ఎందుకు కబ్జా లేరు అని కూడా అడిగారు వాళ్ళు. అయితే ఆ విషయంతోనే మేము వీడికి రావడం జరిగింది, పొజిషన్ మీదకి రావడం జరిగింది. వీళ్ళు పోలీసులకు మేనేజ్ చేసుకొని డీసీపీ లెవెల్లో తీసుకొచ్చి ఒక 50 మంది 100 మందిని పోలీసులను తీసుకొచ్చి దింపారు. అంత అవసరం ఏముంది? వాళ్ళకు సివిల్లకు రావాల్సిన అవసరం ఏముంది? సివిల్లకు ఎందుకు ఇంటర్ అవుతారు? మీరు ఏమైనా కొట్టుకుంటే తనుకుంటే గుద్దుకుంటే రండి, అప్పుడు వచ్చి తీసుకుపోరు. అంటే మీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పంగానే మీరు వచ్చి వాళ్ళకి మద్దతు ఇచ్చుకుంటా మమ్మల్ని ఎలగొట్టుడేంది? మాకు కావాల్సింది ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లలకు ప్లాట్లు కొన్నారు. వాళ్ళు ప్లాట్లు కొని ఇప్పటికి పెళ్లిళ్ళు అయినాక ఆ ప్లాట్లు ఇచ్చారు వాళ్ళకి ఇచ్చి ఇప్పుడు పిల్లలు తిడుతుర్రట. ఆ వేదన ఆ బాధన వాళ్ళకే తెలుసు, మనకు చెప్పరాదు. ఇప్పుడు అది అంత బాధపడుతున్నారు. మాకు కావాల్సింది ఏంటంటే మాకు న్యాయం జరగాలి. మా ప్లాట్లు అందరికి న్యాయం జరగాలి. నాయి కూడా 2 ప్లాట్లు ఉన్నాయి. అందులో 131లో 41 400 గదాలు నాదే ఉంది. అందుకే నేను ఏమంటే మొదలు ఆడపిల్లల వాళ్ళ ముఖాలు చూడండి ఎట్లుందో. నిన్న ఏడుస్తున్నారు ఒక్కొక్కరు వచ్చి. మీరు మాకు న్యాయం జరగాలి, న్యాయం జరిగిన దాకా ఇక్కడ వదిలేదు లేదు. శుభాకాంక్షలు. మేమందరము అసోసియేషన్ రిప్రజెంట్ చేస్తున్నాము. జగన్నాథపురం ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున నాదో ప్లాట్ ఉంది. దీంట్లో 173 250 గజాలది. సో మేము కొన్నప్పటి నుంచి దీన్ని ఫాలోఅప్ చేస్తున్నాం. సడన్ గా తెలిసింది ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయని. మాకు కొన్నప్పుడు ఏమి ఇష్యూ లేదు, వీ హ్యావ్ ఎవ్రీథింగ్. బట్ మేము కట్టుకోవడానికి ఆ టైంలో కుదరలేదు. తర్వాత కట్టుకుందామని చూస్తే మెల్లగా కేసులు ఉన్నాయని తెలిసింది. మాకు ఎల్ఆర్ఎస్లు, పర్మిషన్లు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పర్మిషన్లు అన్నీ ఉన్నాయి. అక్కడికి పోతే కబ్జాలు ఎవరున్నారు అనే ప్రస్తావన వస్తుందని కబ్జాలు వచ్చి చూస్తే ఇక్కడ మొత్తం ముళ్ళ చెట్లు ఉన్నాయి. ముళ్ళకంపల మధ్యలో మా ప్లాట్లు ఉన్నాయి. వాటి ముళ్ళకంపలు చదువు చేసేటప్పుడు మేము దాంట్లో ఎంటర్ కాలేము. అందుకని చదువు చేయడానికి నిన్న శాంతియుతంగా వచ్చి అందరం పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, అమ్మాయిలు, పిల్లలు అందరూ వచ్చి ఇక్కడ ఉంటే పోలీసుల దౌర్జన్యం ఎక్కడి నుంచి వచ్చిందో మాకు అర్థం కావట్లేదు. ఇక్కడ పోలీసులు దే ఆర్ గవర్నమెంట్ సర్వెంట్స్. వాళ్ళు మనకి ప్రశాంతంగా మమ్మల్ని కానించారా, లేకపోతే అనవసరంగా మధ్యలో వచ్చి ఆర్డర్ చూపండి 100 రకాల సాగులు చెప్పి మమ్మల్ని దే ఆర్ అబౌట్ టు డూ లాఠీ చార్జ్ అట్లాంటి సిచ్యువేషన్ తీసుకొచ్చారు. 100 మంది పోలీసులు వచ్చే అవసరం ఏమొచ్చింది? ఇక్కడ మేమేం చేస్తున్నాం? కత్తులు గడ్డాలు పట్టుకున్నామా? ఎవరైనా కొడుతున్నామా? అవంతి అండి.
మేము 2007లో ఇక్కడ ఒక ప్లాట్ కొన్నామండి. అప్పటి నుంచి మేము బ్యాంక్ క్లియరెన్స్ తీసుకొని మరీ సర్వే చేపించి అంతా చేసుకున్నప్పుడు అంత క్లియర్ ఉందని మాకు లోన్ కూడా శాంక్షన్ అయిందండి. అప్పటి నుంచి మేము ఇల్లు కట్టుకోవాలని చూస్తున్నాము. కానీ మాకు కోర్టు కేసులను తెలిసిన తర్వాత మాకు కేసులన్నీ క్లియరెన్సెస్ కూడా తెచ్చుకుంటాము. సడన్ గా చూస్తే ఇక్కడ ఆక్యుపై చేయాలి, ఆక్యుపెంట్స్ ఉండాలి అన్నందుకు మేము వచ్చాము. నిన్న చూస్తే మాకు మీద ఈ ల్యాండ్ గ్రాబర్స్ నుంచి మమ్మల్ని కాపాడండి. వాళ్ళు నాట్ ఓన్లీ పోలీస్, లేడీస్ కానిస్టేబుల్స్ మీద కూడా మమ్మల్ని పంపి మా మీదకి అటాక్ చేయడానికి పంపించిరండి. మేము శాంతియుతంగా మేము ఇక్కడ ఏదైనా చూసుకొని మా ప్లాట్ మేము క్లియర్ చేసుకోవాలని మేము వచ్చామండి. ప్లీజ్ గవర్నమెంట్ నుంచి మాకు హెల్ప్ కావాలండి. మా సీఎం గారు న్యాయం చేయాలి, మా ప్లాట్లు మాకు ఇప్పియండి. ఎందుకంటే ఇవన్నీ మేము ఫైనాన్షియల్ గా మేము అన్ని లోన్స్ తీసుకొని దానికి ఇంట్రెస్ట్ కట్టుకుంటూ మేము ఇవి చూసుకుంటున్నామండి. ప్లీజ్ హెల్ప్ అస్. థ్యాంక్ యూ. అయితే పదలున్ని సభ్యంగా 300 ఎకరాలు, దాంట్లో 126 to 138 వరకు తాడిశెట్టు దేవయ్య, సయ్యద్ నబీ, కౌల్దారు వాళ్ళకు యాజ్ పర్ 38 యాక్ట్ ప్రకారము వాళ్ళకు పట్టా సర్టిఫికెట్లు వచ్చినాయి. ఆ పట్టా సర్టిఫికెట్ల ప్రకారము ల్యాండ్ అమ్మిర్రు. ఆ ల్యాండ్ అమ్మిన దాని ప్రకారము జీపీఏ లేఅవుట్, డిఎల్పిఓ, డిపిఓ అనుమతితోని లేఅవుట్ చేసిర్రు 1989లో. తర్వాత అందరూ రుణానుబంధంతో రూపాయి జమ చేసి అప్పుడున్న తక్కువ జీతాలతో ఎంప్లాయీ చాలా మంది కొన్నారు. తదుపరి రూపాయి జమ చేసినందుకొని ఆ తర్వాత వీళ్ళు ఏంటంటే సయ్యద్ నబీ 1988లో చనిపోయిండు, 92లో ఒక ఆయన చనిపోయిండు. వాళ్ళు చనిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేసిరంటే 93లో కేసు వేసిర్రు, ఇది మాది ఉంది అనేది. మొత్తం 350 మంది ఉన్నారు ప్లాట్ ఓనర్స్. అందరు 200 గజాలు, నాది కూడా ఒక 400 గజాలు ఉన్నది. అయితే యాక్చువల్గా ఏం జరిగిందంటే కోయడలో గ్రామంలో మొత్తం 1996లో రికార్డ్ అంతా తప్పుంటే అందరూ దరఖాస్తులు పెట్టుకున్నారు. ఏమని పెట్టుకున్నారు? మేము ఏదైతే పొజిషన్లో ఉన్నామో అదే మాకు పీటీ ఇవ్వండి, టెనెన్సీ ప్రకారంగా ఇవ్వండి అనేసి అన్నారు. దాని ప్రకారంగా లోకల్ ఎంక్వైరీ జరిగింది. అందరు దరఖాస్తులు పెట్టుకున్నాక రైతులందరూ. ఎప్పుడు లోకల్ ఎంక్వైరీ జరిగిందంటే 1977-78లో ఒక కొత్త రికార్డు తయారు చేశారు, N3043/78. దాని ప్రకారంగా పీటీ రిజిస్టార్ కూడా తయారు చేశారు 71 మందిది. ఆ 71 మందికి 2500 ఎకరాలు పంచిపెట్టిరు ఆర్డీఓ గారు 38E. ఇంకొకటి ఏమైందంటే ఎంక్వైరీ జరిగిన తర్వాత, లోకల్ ఎంక్వైరీ అయిపోయి రికార్డు మొత్తం తయారు చేసిన తర్వాత ఏమైనా అబ్జెక్షన్ ఉంటే గ్రామ పంచాయతీలో నోటీస్ బోర్డు పెట్టారు, ఏమైనా అబ్జెక్షన్ ఉంటే చెయ్యండి, లేకపోతే ఇదే ఫైనల్ అని చెప్పి కూడా చెప్పారు. ఎవరు ఏ అబ్జెక్షన్ చేయలేదు రైతులు, 71 మంది పీటీ రిజిస్టార్లు ఉన్నోళ్ళు ఓకే అని చెప్పేసి అనుకున్నారు.